హాయ్ హలో నమస్తే వ్యూయర్స్. ఈ వీడియో టీ లవర్స్కి అంకితం. టీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా మసాలా టీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాం. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని టీ పాత్ర పెట్టుకోండి. పొయ్యి సిమ్లో పెట్టుకుని పాత్ర కొంచెం వేడయ్యే వరకు వేచి ఉండండి. నేను 2 వ్యక్తులకి సరిపడా మసాలా టీ చేస్తున్నాను. సో నేను మెజరింగ్ కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మన ఇంట్లో ఉండే వ్యక్తులను బట్టి మనం కప్ వాటర్ పెంచుకోవచ్చు. ఇంకా నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. వాటర్ మరిగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను మసాలా కోసం ఒక దాల్చిన చెక్క, 1 ఇంచ్ జింజర్ అండ్ 3 to 4 ఇలాచీ తీసుకున్నాను. మనం జింజర్ని అండ్ ఇలాచీని క్రష్ చేసుకుని టీలో వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో ఈ జింజర్ అండ్ ఇలాచీ క్రష్ చేసినవి వేసి ఇంకొంచెం బాగా మరిగించండి. నేను చేతితో తిప్పుతూ వాటర్ అంతా మొత్తం స్పైస్ అంతా మిక్స్ అయ్యేలాగా వాటర్తో కలిసేలాగా చూస్తున్నాను. అండ్ తర్వాత దాల్చిన చెక్క వేసుకుని మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను టీ పౌడర్ యాడ్ చేయబోతున్నాను. 2 పర్సన్స్కి సరిపడా నేను 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి యాడ్ చేస్తున్నాను. టీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. నేను చెప్తున్న ఈ మెజర్మెంట్స్లో మీరు చేసుకుంటే టీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 to 3 మినిట్స్లో ఈ డికాషన్ అంతా చక్కగా మరుగుతుందండి. ఇలాచీ అండ్ జింజర్ క్రష్ చేసుకుని వేసుకోవటం వల్ల మసాలా అంతా వాటర్కి బాగా పడుతుందండి. ఇప్పుడు మరిగిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ మీకు తీపిదనం తగ్గట్టుగా వేసుకోవచ్చు. మేము 1 to 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాం. ఎక్కువగా తీయగా ఉంటే బాగోదు కాబట్టి మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 1 నిమిషం పాటు టీ డికాషన్ని మరగనిచ్చిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. పాలు నేను 1 కప్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మీకు కప్స్తో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ టీ గ్లాస్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వాటర్ ఎక్కువ తీసుకున్నట్టయితే చిక్కటి పాలు వేసుకోవచ్చు, లేదా వాటర్ తక్కువ తీసుకుంటే కొంచెం వాటరీగా ఉన్న మిల్క్ లైక్ ఫ్యాట్ లేని మిల్క్ కూడా వాడుకోవచ్చు. చక్కగా లేయర్ ఫామ్ అయిపోయిందండి. టీ అయిపోయినట్టే. 2 to 3 మినిట్స్లో పర్ఫెక్ట్గా వచ్చేసింది. వీడియోలో చూపిస్తున్నట్టు చాలా థిక్ కన్సిస్టెన్సీతో మంచి స్మెల్తో ఉందండి. టీ మసాలా స్మెల్ అంతా వస్తుంది. అండ్ దెన్ స్ట్రెయిన్ చేసేసి టీని సర్వ్ చేసేసుకోండి. నార్మల్ టీ కన్నా ఈ మసాలా టీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈ మసాలా టీని ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.